కళ్యాణ్ చేసే అరాచకాలు, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్, పవన్ కళ్యాణ్ మైండ్ సెట్, ఇలాంటి పరిస్థితులను చూసినప్పుడు అర్థం కావట్లేదా? ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఒకటే విజ్ఞప్తి, చూడండి, ఆలోచించండి. వీళ్ళు ఎలాంటి పరిస్థితులను క్రియేట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జన సైనికులు, జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా రౌడీ మూకల్లా ప్రవర్తిస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తూ, ఇళ్ల మీద పడి కొడుతూ, రోడ్ల మీద పడి కొడుతూ, కోర్టులో పోలీస్ స్టేషన్ల మీద దాడి చేస్తూ, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి నేరం మోపబడిన వ్యక్తులపైన దాడి చేసి చంపేయాలని చూస్తుంది. ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు కాదా? ఈ పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు కాదా? ఈ పవన్ కళ్యాణ్కి సంబంధం లేకుండానే జరుగుతుందా? ఏం పవన్ కళ్యాణ్, నీ కళ్ళు పోయాయా? నువ్వు నక్సలిజం గురించి మాట్లాడినప్పుడు, నక్సలైట్ల గురించి మాట్లాడినప్పుడు, వాళ్ళ కోపాల గురించి మాట్లాడినప్పుడు నీకు మాత్రమే ఉడుకు రక్తమా? నువ్వు మాత్రమే దేన్నైనా తెగించి మాట్లాడగలుగుతావా? ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పిచ్చోళ్ళ? ఆంధ్రప్రదేశ్లో ఉండి నీ అంత తెగింపు లేని మనుషులు ఆంధ్రప్రదేశ్లో లేరు అనుకుంటున్నావా? చూడు పవన్ కళ్యాణ్, ఖచ్చితంగా మంచి టైం దగ్గర పడింది నీకు. ఖచ్చితంగా చెప్తున్నాను, నీ పతనం, నీ ఏనుగు నెత్తి మీద ఏనుగు నీళ్ళు పోసుకుంటుంది అన్నట్టు నీ పతనాన్ని నువ్వే కారకుడు అవుతున్నావు. ఖబర్దార్, గుర్తుపెట్టుకో. ఈ భారతదేశంలో ఉండి ఈ భారతదేశం గురించి మాట్లాడేవాళ్ళు, లేదా ఈ భారతదేశ పౌరుల గురించి మాట్లాడేవాళ్ళు ఎవరైనా సరే మంచి భావనతోనే మాట్లాడతారు. నీలాంటి నియంతలు, నీలాంటి రౌడీ మొక్కలు, నీలాంటి పదవి వ్యామోహం ఉన్నవాళ్ళు, నీలాంటి మనమే పైన ఉండాలి, మన కిందే అందరూ ఉండాలి అనే ఊహతో బతికే నీలాంటి వాళ్ళందరికీ చెప్పు దెబ్బలు కొట్టిన సమాధానం చెప్పకపోతే పంచత్. చూడు, ఖబర్దార్ పవన్ కళ్యాణ్, ఇది గుర్తుపెట్టుకో. వచ్చేది మా రాజ్యమే, చేసేది మేమే, చూసేది మీరు, అనుభవించేది మీరు. గుర్తుపెట్టుకోండి. మిస్టర్ పవన్ కళ్యాణ్, నిన్ను డిప్యూటీ సీఎంని కూడా అనము. ఎందుకంటే అసలు రాజ్యాంగబద్ధమైన పదవే కానప్పుడు దానికి మేము విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు చంద్రబాబు నాయుడు నువ్వు ఏడుస్తావని చెప్పేసి నీకు ఆ డిప్యూటీ సీఎం పదవి ఇచ్చాడు. అలాంటి పదవులకి వాల్యూ లేదు. అలాంటి పదవుల్లో ఉన్న నీకు విలువ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. దళితుల పైన నీ ప్రతాపం చూపిస్తున్నావు. రైట్, కానివ్వు. ఎంతవరకు వెళ్తావో, నువ్వెంత దిగజారి రాజకీయాలు చేస్తావో, ఎంత దిగజారి బతుకుతావో, 4 కోట్లలోని 4 సార్లు బెయిల్ ఇస్తే చేతగాక దేశద్రోహం కేసు ఒకటి వేసి జైలుకు పంపిస్తావా రావణ్ణి? ఎందుకు? రావణ్ణి జైల్లో చంపేద్దామని నీ ప్లాను. పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి. ప్రజలు చూస్తున్నారు, బుద్ధి చెబుతారు, గడ్డి పెడతారు. మీరు తినడానికి సిద్ధంగా ఉండాలి. చెప్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ, మీ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారో, ఏం చేస్తున్నారో, మీరు నిజంగా అధికారం కోసం మనం రాజ్యాధికారాన్ని సాధించాలన్నా, నెక్స్ట్ ప్రజల్లోకి మీరు గళమెత్తి మాట్లాడాలన్నా, ఇలాంటి విషయాలను ఉపేక్షిస్తే మాత్రం వీళ్ళు రౌడీలాగా, గోండాల్లాగా, నియంతల్లాగా ప్రవర్తిస్తూ ఉంటుంటే చూస్తూ ఊరుకోనేది లేదు, ఊరుకోబోము. మీరు కూడా రావణ్కి సహకరించాలి, రావణ్కి సపోర్ట్ చేయాలి, దేశద్రోహం కేసు అనేది లేకుండా చేయాలి. జై హింద్.